ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మోక్ష పంచమిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటాడు. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఇంట్లో నుంచి వెళుతున్న విషయం చెప్తాడు. దీనికి అంతటికి కారణం నువ్వే అమ్మా. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు కల్పించింది నువ్వే. నీ కళ్ళ ముందే ఉంటే మూఢనమ్మకాలతో నువ్వు భయపడుతూ నన్ను భయపెడుతూ ఉంటావు. దూరంగా వెళ్ళిపోతే నాకేమైనా నీకు తెలియదు కదా, అందుకే వెళ్ళిపోవాలని అనుకున్నానని చెప్పి పంచమిని తీసుకుని వెళ్ళబోతూ ఉంటే పంచమి చెప్తుంది, నేను మీరు చెప్పినట్టే వింటాను అత్తయ్య. నేను నా కడుపులో బిడ్డను చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో మోక్ష ఒక్కసారిగా అవాక్కయ్యి, ఏం మాట్లాడుతున్నావు పంచమి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటాడు. లేదు మోక్ష బాబు, నా కడుపులో ఉన్నది ఇంకా రూపుదిద్దుకొని పిండం మాత్రమే, కానీ అత్తయ్య గారి ప్రేమ 25 సంవత్సరాలది. కంటికి కనిపించని 3 నెలల బిడ్డ కోసమే అంత ప్రేమ చూపిస్తుంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ మీద అత్తయ్య గారికి ఎంత ప్రేమ ఉండాలి. అందుకే నేను మీకోసం నా కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపుకోవడానికి సిద్ధపడ్డాను అని చెప్తూ ఉంటే మోక్ష మాత్రం, నేను ఒప్పుకోను పంచమి, మన బిడ్డను చంపుకోవడానికి నేను ససేమిరా ఒప్పుకోనని చెప్పి చెప్తూ ఉంటాడు. మోక్ష వాళ్ళ నాన్న, బామ్మ, మీనాక్షి అందరూ కూడా మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో పంచమి. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడవలసి వస్తుంది. గురువు గారిని కలిసి మాట్లాడే అంతవరకు ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పాను కదా, మళ్ళీ నువ్వెందుకు తొందరపడుతున్నావు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. వైదేహి మాత్రం తొందరగా తీసుకెళ్లి అబార్షన్ చేయించాలి అని అనుకుంటూ ఉంటుంది. వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా నాగేశ్వరి వింటూ ఉంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్లడానికి వైదేహి డాక్టర్తో మాట్లాడి అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకుని ఉంటుంది. నాగదేవతను ప్రత్యక్షం చేసుకున్న నాగేశ్వరి ఇలా చెప్తూ ఉంటుంది, నేను అనుకున్నట్టే పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంచమి తన కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపుకోవడానికి సిద్ధపడింది. తనే స్వయంగా ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితులు కలిగించారు. మోక్ష కుటుంబం పంచమి విషయమై వాళ్ళ కుల గురువుని కలుస్తున్నారు అని తెలుసుకున్న కరాలి ఆ కుల గురువు శరీరంలోకి తను ప్రవేశించి తనే గురువు గారి నోట పంచమి కడుపులో పెరిగే బిడ్డ భూమి మీద పడితే మోక్ష ప్రాణాలకే ప్రమాదం అని తన మాయ చేత పలికించింది. అది విని భయపడిపోయిన మోక్ష కుటుంబం పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపాలని నిర్ణయించుకున్నారు. పంచమి కూడా ఏమీ చేయలేని పరిస్థితులలో మోక్ష ప్రాణాల కోసం తన కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపుకోవడానికి సిద్ధపడిందని నాగేశ్వరి నాగదేవతతో చెప్పడంతో, అలా జరగకూడదు నాగేశ్వరి, నువ్వే ఏదో ఒకటి చేసి పంచమి కడుపులో పెరుగుతున్న విశాలాక్షిని కాపాడాలి. నువ్వే ఎలాగైనా పంచమిని కలిసి తన కడుపులో పెరుగుతున్నది ఎవరో కాదు నీ కన్న తల్లి అని తెలియజేయాలి. తన కన్న తల్లే తన కడుపులో పెరుగుతుందని తెలిస్తే పంచమి తప్పకుండా తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకుంటుంది అని చెప్తుంది నాగదేవత. నాగేశ్వరి మాత్రం, నేను పంచమిని కలిసి మాట్లాడే పరిస్థితి లేదు మాత, ఇంకొకసారి నాకు కనిపించవద్దు అని తన కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టు వేయించుకునింది. అందుకే నేను తనకి కనిపించే పరిస్థితి లేదని వివరిస్తుంది నాగేశ్వరి. నీ తెలివితేటల మీద, సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది నాగేశ్వరి. నువ్వు ఎలాగైనా పంచమిని కలిసి ఆ విషయం తెలియజెయ్యి. తప్పకుండా పంచమి అర్థం చేసుకుని మనకు సహకరిస్తుంది అని చెప్పి నాగదేవత మాయమైపోతుంది. పంచమి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? కడుపులో ఉన్న బిడ్డని నువ్వే చంపేసుకుంటావా? ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, నువ్వే నీ చేతులారా మన ఆశల్ని చంపేస్తావా అని మోక్ష అడుగుతూ ఉంటే మీనాక్షి కూడా, తొందరపడకు, ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి పంచమి, లేదంటే జీవితంలో చేసిన తప్పుకు చాలా బాధపడవలసి వస్తుంది అని చెప్తూ ఉంటుంది. వైదేహి అయితే, పంచమి తన నిర్ణయాన్ని చెప్పేసిన తర్వాత కూడా మీరందరూ ఎందుకు తనని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు? నేను డాక్టర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నానని చెప్పి పంచమిని హాస్పిటల్కు తీసుకువెళ్ళబోతూ ఉంటే మోక్ష అడ్డు తగలడంతో మోక్షని రూమ్లోకి తోసేసి బయట తలుపు వేసేసి అందరికీ చెప్తుంది, మోక్షని ఎవ్వరూ బయటికి వదలకండి, నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చేంత వరకు మోక్ష లోపలే ఉండాలి, లేదంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి పంచమిని తీసుకుని వైదేహి హాస్పిటల్కి బయలుదేరుతుంది. కరాలి, పనీంద్ర మోక్ష వాళ్ళ ఇంట్లో జరిగేదంతా అంచనంలో చూస్తూ ఉంటారు. కొద్దిసేపట్లో మనం అనుకున్నది జరిగిపోతుంది పనీంద్ర, విశాలాక్షిని పంచమి కడుపులో పుట్టకుండా చేశాను. ఇంకొద్దిసేపట్లో పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ చావబోతుంది. నాకు శత్రువులు లేకుండా చేసుకుంటున్నాను. ఇక నుంచి నాగలోకానికి మహారాణిని లేకుండా చేస్తున్నాను. ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నాగదేవత, నాగేశ్వరి ఇద్దరు పంచమిని కడుపు తీయించుకోకుండా అడ్డుపడతారు. కాబట్టి మనం 1000 కళ్ళతో కాపలా కాయాలి. రాపణీంద్ర వెళ్ళి ఆ నాగేశ్వరి పని చూద్దామని చెప్తూ ఉంటే
ఫణీంద్ర మాత్రం ఆ నాగేశ్వరిని ఎదుర్కోవడానికి నాకు ఇప్పుడు ఎలాంటి శక్తులు లేవు కరాలి అని చెప్తాడు. నీకు శక్తులు లేకపోయినా నువ్వు నా పక్కన ఉంటే చాలు ఫణీంద్ర, అంతా నేను చూసుకుంటాను రా అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు. పంచమిని హాస్పిటల్ కి తీసుకెళ్లిన వైదేహి డాక్టర్ తో మాట్లాడి పంచమిని రూమ్ లోకి తీసుకెళ్తారు. నాగేశ్వరి పంచమిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మోక్ష రూమ్ లో నుంచి తప్పించుకుని హాస్పిటల్ కి పరిగెడుతూ ఉంటాడు.